తిరిగి మనము బైబిల్ స్టడీ కలిగి ఉండాలనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. సోదరు రాజేష్, సోదరు కాలేబ్ గారితో కూడా షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా సంతోషించారు, సహకరిస్తున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ భయంకర దినాలలో తన కాపుదలను, తన భద్రతను, తన సన్నిధిని, సహాయాన్ని, సంరక్షణను మెండుగా మనకు అనుగ్రహిస్తూ మనము నమ్మతగని వారమైనప్పటికీ ఆ ప్రియ ప్రభువు ఎంతో నమ్మదగిన వాడుగా మన జీవితాలలో రుజుపరుచుకుంటున్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడని బైబిల్లో ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు తన స్వభావానికి విరోధంగా ఏం చేయడట. ఆయన మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన స్వభావము ప్రేమ, వాత్సల్యత, క్షమాపణ, విశ్వాస్యత కలిగినటువంటి స్వభావం. కాబట్టి ఆయన నమ్మకస్తుడు. కాబట్టి మన ఎడల నమ్మకత్వాన్ని ఆయన కనపరుస్తున్నాడు. తన స్వభావాన్ని, దైవ స్వభావాన్ని ఏమాత్రం మార్చుకోకుండా ఈనాటికి మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకై దేవునికి స్తోత్రాలు. నేను ప్రార్థన చేశాను, ఆలోచించాను. అప్పుడు లాస్ట్ ఇయర్ లో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి జీవితాలలో ఉండే లక్షణాలను గురించి మనం స్టడీ చేశాం. అపొస్తలుల కార్యాలను ఆధారంగా చేసుకొని ఎఫ్బి మేయర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, there are 3 types of Bible studies. Number 1, book Bible study. Number 2, topic or topical Bible study. Number 3, character Bible study. Of all these 3, character Bible study is very interesting, impressive too అని అన్నాడు ఆయన. ఒక పుస్తకాన్ని మనం అధ్యయనం చేయవచ్చు, ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని బైబిల్ స్టడీ మనం చేయవచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆయన పుట్టుక, ఆయన ఎదుగుదల, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన సాధించిన సాధనాలు, విజయాలు, ఆయనలో ఉన్న బలహీనతలు కూడా ఒకవేళ ఉంటే వాటిని స్టడీ చేయడం వల్ల అవి మనకెంతో ప్రయోజనకరంగా మన జీవితాలను కూడా ఆ వాక్య వెలుగులో, ఆ దైవజనుని జీవిత వెలుగులో మనల్ని మనం పరీక్షించుకునే అవకాశం దేవుడిస్తాడు అన్నటువంటి ఆలోచన దేవుడిచ్చాడు. సాయంకాలం అందు బైబిల్ స్టడీ, మరి భక్తుల జీవితం అన్నప్పుడు ఆరంభంలో ఉన్నటువంటి ఆదాము జీవితం నుంచి ఆరంభించుకోవడం అది మనకు రెలవెంట్ గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సందర్భానుచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదాము, మనం ఆది కాండానికి వెళితే మొదటి కొన్ని 5 అధ్యాయాలలో ఆదామును గురించిన ప్రస్తావన చూస్తాం. ఇక ఆ తర్వాత 5 తర్వాత ఆదామును గురించిన ప్రస్తావన అక్కడ ఆది కాండంలో కనబడదు. మొదటి అధ్యాయంలో మనకు 26వ వచనం నుంచి మన అక్కడ మొదటి అధ్యాయంలో మనం 26 నుంచి 31 వరకు, రెండవ అధ్యాయంలో 15 నుంచి 25 వరకు, మూడవ అధ్యాయంలో అధ్యాయం అంతా దాదాపుగా 3వ అధ్యాయం అంతా కూడా ఆదాము హవ్వలను గురించిన మాటలు మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఆదాముని గురించి మరికొన్ని మాటలు ఉంటాయి. మొదటి 5 వచనాలలో ఆదాముని గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ బైబిల్ స్టడీని కొన్ని భాగాలుగా మనం విభజిస్తాం. మొట్టమొదటిగా సృష్టిని గురించి, అంటే ఆయన ఏ విధంగా సృజించబడ్డాడనే విషయాన్ని చూస్తాం. రెండవదిగా పర్పస్ ఆఫ్ హిస్ క్రియేషన్, ఎందు నిమిత్తమై ఆయన నిర్మించబడ్డాడు అనే విషయాన్ని ఆలోచిస్తాం.
ఆ తర్వాత ఆదాము యొక్క వివాహము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే వారిద్దరూ అలా దేవుడిచ్చినటువంటి ఆ ఏదైనా వనంలో జీవిస్తుండగా ఏ విధంగా వారి జీవితంలో పతనం అనేది ఎంటర్ అయింది, పాపం అనేది ఎంటర్ అయింది. సర్పము వారిని మోసపుచ్చడం వల్ల వారు పాపంలో పడిపోయినట్టుగా, శోధనకు లోబడినట్టుగా చూస్తాం. సో number 1 creation, number 2 purpose, number 3 marriage, number 4 fall, number 5 consequences. అంటే ఆ పతనం యొక్క పర్యవసనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా మనం ఆలోచిస్తాం. తర్వాత ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే మనకు ఆయనకు మొట్టమొదటిగా కయీను, ఏబేలు ఇద్దరు కుమారులు ఆయన కలిగినట్టుగా మనం చూస్తాం. ఏబేలు చనిపోయిన తర్వాత తిరిగి మరొక కుమారుడు షేతును ఆయనకి ఇచ్చినట్టుగా మనం 4వ అధ్యాయం చివరి భాగంలో చూస్తాం. తర్వాత పేర్లు లేనటువంటి కుమారులు, కుమార్తెలు ఉన్నట్టు కూడా 5వ అధ్యాయంలో చూస్తాం మనం. 5వ అధ్యాయంలో 4వ వచనం, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడి కుమారులను కుమార్తెలను కనెను. సో అది కొంత ఫ్యామిలీలో ఉన్నటువంటి వివరాలు. ఆయన భార్య పేరు మనకు తెలుసు, హవ్వాని. మొదటి కుమారుడు కయీను, రెండవ కుమారుడు ఏబేలు, మూడవ కుమారుడు షేతు. ఇంకా పేర్లు లేనటువంటి కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నట్టుగా రాయబడింది. తర్వాత అతని యొక్క లైఫ్ స్పాన్, అతను ఎంతకాలం జీవించాడు అన్నప్పుడు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. సో హిస్ లైఫ్ స్పాన్ వాస్ 930 ఇయర్స్. ఇక ఆ లైఫ్ స్పాన్ తర్వాత సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని అన్నప్పుడు, తాను మొదటి మానవుడిగా పతనమైన మానవాళి యొక్క రిప్రజెంటేటివ్ గా, ప్రతినిధిగా తానున్నట్టుగా మనం చూస్తాం. సాధారణంగా క్రైస్తవ వేదాంతంలో ఆదామును కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభుతో పోల్చి తారతమ్యాలను చూస్తారు. రోమా పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 21 వరకు మనము మొదటి ఆదామును గురించి, కడపటి ఆదామును గురించి మనం చదువుకుంటాం. ఇవి నేను హెడ్డింగ్స్ మాత్రం మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ ఆదామును గురించి భక్తులు ఏమంటారంటే, మొట్టమొదటి వ్యక్తి దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డవాడు అన్న మాటలు. ఆ మాట మనం చూద్దాం 2వ అధ్యాయంలో. ఎలా సృష్టించేదని చూద్దాం. అక్కడ 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో ఈ రీతిగా ఆదామును దేవుడు, ఆదాము అన్న మాటకు అసలు నేల అని అర్థం, ఒక అర్థం. ఆదాము అనే మాటకు మట్టి అని ఒక అర్థం. ఆదాము అనే మాటకు మనుషుడు అని మరొక అర్థం. సో నేల నుండి తీయబడినవాడు, మట్టిలో నుండి తీయబడినవాడు ఆదాము అనగా వన్ హూ ఈస్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్. ఇంకొక మాట ఆదాము అనగా మనిషి అనే అర్థం కూడా ఉంది. ఇంకొకటి ఎర్రటి వాడు, ఎర్రటి మట్టిలో నుండి తీయబడినవాడు అని అంటారు బైబిల్ పండితులు. సరే, ఇది ఆదాము యొక్క దేవుడే తాను నిర్మించాడు కాబట్టి, దేవుడే ఆయనను సృజించాడు కాబట్టి ఆయనకు ఒక విశిష్టత ఉంది. చాలా చాలా చక్కటి వాడని, అందమైన వాడని, పరిపూర్ణమైనటువంటి శరీర సౌష్ఠవం కలిగిన వ్యక్తి అని, అంగ సౌష్ఠవం, అవయవ నిర్మాణాన్ని కూడా చక్కగా ఎంతో అద్భుతంగా నిర్మించబడిన వ్యక్తి అని అంటారు. జనరల్ గా రెడిష్ కాంప్లెక్షన్ కలిగి ఉంటాడు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం.
అద్భుతమైన దేవుడిచ్చిన జ్ఞాన వివేకములు సమృద్ధిగా కలిగిన వాడు ఆదాం అని అంటారు. అతనిలో భూమిని ఏలే లేదా భూమి పైన ఉన్నటువంటి సకల ప్రాణులను పాలించే సామర్థ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు అని బైబిల్ మనకు చెప్తుంది. ఆదాము దేవుని కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడ్డాడని మనము కీర్తనలో చూస్తాం. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. కీర్తన 8లో చూడండి ఒకసారి, కీర్తన 8వ కీర్తన 5వ వచనం లేక 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అవి కూడా చదవండి, 6, 7 కూడా చదవండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూడండి ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆదామును దేవుడు ఒక విశిష్టమైన వ్యక్తిగా తాను నిర్మించి తన స్వారూప్యాన్ని, తన పోలికను ఆయన మానవునికి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి దివ్య లక్షణాలు కొన్ని, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నీ మానవునికి దేవుడు ప్రసాదించాడు. మానవునికి అంటే అక్కడ ఆదాముకు హవ్వకని కూడా మనం తీసుకోవచ్చు. సో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇక్కడ మనం చదువుకుంటే సృష్టి అంతటి పైన ఆదాముకు అధికారం ఇచ్చాడు. దేవుడు ఈ సృష్టి అంతటిని ఆదాము కొరకు చేశాడట. అయితే ఆదామును దేవుడు తన కొరకు చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ జాగ్రత్తగా చదివితే. ఎంత అద్భుతమైన మాటలు. ఆదామును తన కొరకు చేసుకున్నాడు. ఆదాముకు ప్రకృతి అంతటి పైన, సృష్టి అంతటి పైన ఆయనకు అధికారం ఇచ్చినట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఆదికాండంలో కూడా మాటలున్నాయి. ఆదికాండం కూడా చూడండి. ఆదికాండంలో ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. వాట్ ఎన్ ఆనర్. సృష్టిలో మానవుడు అన్ని జీవుల కంటే ఉత్కృష్టమైన వాడు, విశిష్టమైన వాడు, ప్రత్యేకమైన వాడు. సృష్టి అంతటి పైన దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. వాటిని ఏలడానికి దేవుడు ఆ గొప్ప ఏర్పాటు ఆదాముకు చేశాడు. ఎంత ధన్యత. ఈ విధంగా ఆదాము జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, విశిష్టమైన వ్యక్తిగా, పాపము లేనివాడుగా, దేవునితో నిరంతర సహవాసం కలిగిన వాడుగా. అక్కడ మనం 3వ అధ్యాయంలో చూస్తే, 3వ అధ్యాయంలో చూడండి, ఆదాము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరం విని అని మాట. అంటే అక్కడ ఆఫ్ కోర్స్ వాళ్ళు, అది మనం తర్వాత ఫాల్ తర్వాత చూస్తాం. దేవుడు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి, దేవుని స్వరాన్ని విని, దేవుని ముఖాన్ని చూస్తూ ఆయనను ఆరాధించి గణపరిచి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే మనం చూద్దాం ఇప్పుడు
ఆదాము 6వ దినాన దేవుని చేత చేయబడిన వ్యక్తి అని బైబిల్లో ఆదాముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బికాస్ హీఈస్ ద ఫస్ట్ మ్యాన్. మనమంతా ఆయన సంతానం. ఆయన మన పితరుడు. మానవాళికి ఆది పురుషుడుగా, మానవాళికి ఆది మానవుడిగా ఉన్నటువంటి ఆ అద్భుతమైన భాగ్యాన్ని, ధన్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన అమాయకత్వంలో, పవిత్రతలో, నిర్దోషత్వంలో తాను జీవించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తర్వాత చూద్దాం. ఈ రీతిగా ఆదామును ఒక విశిష్టమైన స్థానంలో దేవుడుంచి ఆయన్ను సృజించిన యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఎక్కడ పెట్టాడు? ఏదేను వనంలో ఉంచాడు. ఏదేను వనంలో తాను వ్యవసాయం చేసి సేద్యం చేయడానికి ఆదామును సృజించక ముందే దేవుడు అన్ని కూడా ఆదాముకు సృష్టి పెట్టాడు. దట్స్ వండర్ఫుల్. ఆదాము చేయకముందే ఆదాము కావలసిన ఏర్పాట్లన్నీ కూడా, అద్భుతమైనటువంటి ఏదేను వనాన్ని, ఆ వనంలో అద్భుతమైనటువంటి ఫలవృక్షాలను, సకల జాతి వృక్షాలను ఆయన కలుగచేసి దేవుడు దానిని ఆదాముకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. సో ఈ రీతిగా ఆదాము ఒక విశిష్టమైన వ్యక్తిగా, అద్భుతమైనటువంటి సకల సౌకర్యాలు కలిగి, పండ్లు ఫలాలు కలిగి, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి గొప్ప ఆ ప్రొవిజన్ మొట్టమొదటిగా ఆదాముకు చేసిన తర్వాత దేవుడు ఆదామును సృజించి ఆ తోటలో ఉంచాడు. దేవుడు ఆదామును చేయడంలో ఉన్న 2 ఉద్దేశాలు. ఒకటి, దేవుని సహవాసంలో ఉంటూ దేవుని స్వారూప్యాన్ని తిలకిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని పూజిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని చేత ప్రేమింపబడుతూ, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేవానిగా, దేవుని శక్తిని, స్వభావాన్ని మిగతా ప్రాణులన్నిటికీ, మిగతా జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ కూడా తెలిపే ఒక ప్రతినిధిగా ఉండాలని దేవుడు, భూమి అంతటి పైన అధికారిగా ఉండాలని దేవుడు ఆయనను సృజించాడు. వ్యవసాయం చేయడానికి సృజించాడు, తనతో ఉండడానికి సృజించాడు, తన సహవాస మాధుర్యాన్ని అనుభవించడానికి సృజించాడు, తను మహిమపరుస్తూ జీవించాలని, తను ప్రేమిస్తూ జీవించాలని, తన తేజస్సును, స్వారూప్యాన్ని చూస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, దేవుని ఘనపరచూ జీవించాలని దేవుడు ఉద్దేశించాడు. అది ఆదామును చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఆదామును అక్కడ చేసి దేవుడు తన శ్వాసను ఆదాములోకి ఆయన ఊదినట్టుగా మనం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. దేవుడు తన శ్వాసను ఆదాములోకి ఊదగా ఆదాము జీవాత్మ అయ్యాడు. ఎంత అద్భుతమైన మాట. సో అలాగా దేవుడు ఆదామును అలా సృజించాడు. మరి మనల్ని అలా సృజించలేదు. మనమంతా స్త్రీ గర్భం ద్వారా, స్త్రీ పురుష సంయోగం వల్ల, స్త్రీ గర్భం ద్వారా మనం ఈ లోకంలోకి వచ్చినట్టుగా. అయితే ఆదాము అలాంటి వాడు కాదు. దేవుడే తాను స్వయంగా ఆదామును నేలను తీసుకొని, నేలలోని ఆయనను నిర్మించి, సృజించి, తన జీవమైన ఉంచగా ఊదగా ఆయన జీవాత్మ అయినట్టుగా మనం చూస్తాం. సో దేవుడు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకుందాం. ద ఫస్ట్ మ్యాన్ క్రియేట్ బై గాడ్. దేవుని చేత నిర్మింపన్న మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆయన దేవుని సృష్టికి ఒక తలమానికం అట. యాడమ్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ దిస్ యూనివర్స్, దిస్ క్రియేషన్ అంటారు. ఈ సృష్టి అంతటికి ఆదాము తలమానికంగా, ఒక క్రౌన్గా, ఒక కిరీటంగా దేవుడు ఆదామును పెట్టాడట. ఆదామును సృజించి తన స్వరూప్యాన్ని, తన గుణగణాల్ని, తన పరిశుద్ధతను
తన నీతిని, తన యథార్థతను, తన మంచితనాన్ని ఆదాముకి ఇచ్చాడు. తన జీవవాయువును ఆయనలోకి ఊదాడు. జీవాత్మగా ఆయన మార్చబడ్డాడు. ఏదేను తోటలో ఉంచాడు. ఏదేను తోటను సేద్యం చేయడానికి ఉంచాడు. ఈ రీతిగా ఆదాము ఎడల తనకున్న ఉద్దేశాన్ని 2 మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను. తనతో ఉండడానికి, తను ఆరాధించడానికి, తను మహిమపరచడానికి దేవుడు చేశాడు. ఆ తర్వాత ఏదేను వనంలో వ్యవసాయం చేస్తూ ఆ దివ్యమైనటువంటి బ్రదర్ దయచేసి మ్యూట్ చేసుకోండి. ఆ వనాన్ని చేసిన తర్వాత దేవుడు ఆ వనంలో కొన్ని ఆ చెట్లను ఉంచాడు. అది మనకు తెలుసు. ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. ఎన్నో చెట్లను దేవుడు మొలిపించాడు. వాటిలో ప్రత్యేకంగా 2 చెట్లను గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంది. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఈ 2 ప్రధానమైనటువంటి వృక్షాలను, అనేక వృక్షాలతో పాటు వాటిని కూడా దేవుడు సృజించి ఆయన ఆ ఏదేను వనాన్ని తడపడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఒక నదిని నిర్మించినట్టుగా మనం అక్కడ చూస్తాం 10వ వచనంలో. ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అది 4 శాఖలైనట్టుగా మనం చూస్తాం. సో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు 15వ వచనంలో, నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఒక బాధ్యతను దేవుడు అప్పచెప్పాడు. ఒక పనిని అప్పచెప్పాడు. మురికే పెట్టలేదు, లేజిగా పెట్టలేదు ఆదాము పని చేయాలని, కష్టపడాలని, సేద్యం చేయాలని, ఆ తోటను కాయాలని దేవుడు ఆయన అక్కడ ఉంచినట్టుగా చూస్తాం. దేవుడు చెప్పాడు, బాబు పండ్లన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అని 16లో ఉంది చూడండి. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని చెప్తూ, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలవృక్షములను తినకూడదు, నీ వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఇది ఆదామును దేవుడు సృజించి ఆయనకు అప్పచెప్పిన బాధ్యత. హీ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బీయింగ్. దేవుడు బాధ్యతను అప్పచెప్పాడు. దేవుడు కావలసిన ఏర్పాట్లన్నీ సమృద్ధిగా ముందే చేశాడు. సో ఆదామును సృజించిన తర్వాత దేవుడు తన కొరకైనటువంటి సహవాసాన్ని ఆదాము కలిగి ఉండాలని కోరాడు. ఒకసారి యెషయా గ్రంథాన్ని చూడండి, అక్కడ మంచి మాట ఉంటుంది. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. అలాగే 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులను నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇది తన జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. యావత్ మానవాళికి ఆది పురుషులైనటువంటి ఆదామును కూడా అదే ఉద్దేశంతో దేవుడు సృజించాడు. ఏ నిమిత్తమట? నా మహిమ నిమిత్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మానవుణ్ణి ఏదో ఆలోచన లేకుండా కలిగించలేదు. ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి, స్పష్టమైనటువంటి ఆ ప్రణాళిక కలిగి దేవుడు మానవుని సృజించాడు. మానవుడు తనకు ప్రతినిధిగా ఉండాలని, తన సహవాసంలో ఉంటూ తన మాధుర్యాన్ని, సహవాసంలో ఉన్న ఆ దివ్యత్వాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవునిచే ప్రేమింపబడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ. ఎలా మహిమపరచగలం దేవుణ్ణి? విధేయత చూపడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల,
దేవుని మనం గణపరచాలి. 50వ కీర్తన 23వ వచనంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నా అంటాడు దేవుడు. అక్కడ ఎంత ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, ఎంత ఎక్కువగా దేవుని కొనియాడుతూ, ఎంత ఎక్కువగా దేవుని పూజిస్తూ ఉంటామో అంత ఎక్కువగా దేవుని నామము మహిమపరచబడుతుంది అన్న విషయాన్ని, ఎంత ఎక్కువగా విధేయత చూపితే, ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని నామము అంత ఎక్కువగా మహిమపరచబడుతుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. సో ద ఫస్ట్ మ్యాన్ క్రియేటెడ్ బై గాడ్, ఆడమును మనం ఏమనాలంటే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత సృష్టించబడిన మొట్టమొదటి వ్యక్తి. మనం సో అది చూసాం, ఉద్దేశాన్ని మనం చూసాం. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఆయన ది మ్యాన్ ఇన్ ద గార్డెన్, ఆయన మనం ఏమనొచ్చు అంటే ద మ్యాన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను వనానికి ఆయన కాపరి, లేదా ఆయనే సొంతదారుడు. హీఈస్ ద ఓనర్ ఆఫ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏదేను వనాన్ని దేవుడు కలిగించినా అదంతా కూడా మానవునికి పూర్తిగా అప్పచెప్పాడు దేవుడు. అద్భుతమైన సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. సో దేవునిచే నిర్మింపబడిన వ్యక్తిగా తాను అక్కడ మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, కిందికి చూస్తే, ఆదాముకు అన్ని సమకూర్చిన దేవుడు 18వ వచనానికి వచ్చేసరికి ఆయనకు నరుడు ఒంటరిగా ఉంటా అది మంచిది కాదు అని దేవుడు చూశాడు. తనకు దేవుడు తోడై ఉన్నాడు, అద్భుతమైనటువంటి వనాన్ని ఇచ్చాడు, సకల పండ్లనిచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఏ కొరత లేకుండా చేశాడు. కానీ 18వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయుదననుకొనెను. సో దేవుని యొక్క ప్రణాళికలో ఆదాము ఒంటరిగా ఉండాలని లేదు. కొంతకాలం అలా దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు ఒక సాటి అయిన సహాయాన్ని కలుగ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. సహాయం కంటే ముందు ఆదాముకి ఇచ్చిన దేవుడు ఆధిక్యత ఏంటంటే, ఆ స్పెషల్ ఆనర్ ఆయనకు ఒక్కని మాత్రమే. ప్రపంచంలో ఉన్న ఆనాడు ఉన్నటువంటి జంతువులకు, వాటన్ని ఆకాశ పక్షులకు, వాటన్నిటిని ఆయన పేరు పెట్టిన గొప్ప భాగ్యం, గొప్ప స్పెషల్ ఆనర్, గొప్ప ఆధిక్యత ఆయన కలిగినట్టుగా మనం చూస్తాం. జీవము గల 19వ వచనం చివరి భాగం, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, వాట్ ఎన్ ఆనర్, వాట్ ఎ ప్రివిలేజ్. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మానవునికి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. జంతువులపైన, పక్షులపైన అధికారాన్ని ఇచ్చాడు, వాటిని ఏలమని చెప్పాడు, ఏలికగా మానవుని నిర్మించాడు. అంత మాత్రమే కాదు, వాటన్నిటికి పేర్లు దేవుడు పెట్టకుండా ఆదాముకు ఆ బాధ్యతను అప్పచెప్పాడు, ఆదాముకు ఆ కృపనిచ్చాడు, ఆ ధన్యత ఇచ్చాడు. ఇదంతా ఇచ్చినప్పటికీ కూడా, ఇదంతా చేయగలిగినప్పటికీ ఆదాముకు ఒక కొరతగా, సాటైన సహాయం లేనట్టు దేవుడు గమనించి ఆదాము ప్రక్కటెముకల్లో నుంచి ఒక స్త్రీని నిర్మించినట్టుగా మనకు కనబడుతుంది. 22వ వచనం, 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఈనాడు పెళ్లిల్లో అమ్మాయి పక్షాన వచ్చి కొంతమంది తీసుకొని వస్తారు అబ్బాయి దగ్గరికి. అయితే ఆ అబ్బాయిని ఆదామును దేవుడే సృష్టించాడు, హవ్వను దేవుడే సృష్టించాడు. ఆ హవ్వను ఆదాము దగ్గరికి ఆయనే తీసుకొని వచ్చి ఆయన ముందు ఉంచినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. సో గాడ్ ఇస్ ద కాజ్ ఆఫ్ బోత్ ఆడమ్ అండ్ ఈవ్. వారిద్దరిని నిర్మించిన వాడు దేవాతి దేవుడే. నీ వలే వారు పుట్టలేదు, వారు తల్లి గర్భంలో నుంచి రాలేదు. వారిని దేవుడు ప్రత్యేకంగా ఆదామును మంటి నుండి చేశాడు, హవ్వను ఆదాములో నుంచి చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? హవ్వను ఆదాము కొరకు చేశాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి.
ఆదామును హవ్వ కొరకు చేయలేదు. హవ్వను ఆదాము కొరకు చేశాడు. ఒక హెల్పర్ గా ఉండడానికి, ఒక కంపానియన్ గా ఉండడానికి, ఒక సహవాసిగా ఉండడానికి, ఒక ఫ్రెండ్ గా ఉండడానికి హవ్వను ఆదాము కొరకు దేవుడు నిర్మించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆదామును ఆమె ఎద్దకు హవ్వను తీసుకొని వచ్చినప్పుడు హవ్వను చూస్తుండగానే అతనిలో కవిత్వం అలా పెళ్ళుబికి పారింది. ఆయన ఏమంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో ఉండి తీయబడును గనుక నారి అనబడును. ఎంత మంచి మాట. సో ఆదాము తన ప్రియమైనటువంటి కాబోయే భార్య చేయబడి తీసుకొని వచ్చిన ఆ యొక్క హవ్వను చూస్తుండగానే అతనిలో కవిత, ఆ సామర్థ్యం అనేది అలా ప్రస్ఫుటమైపోయి చాలా అద్భుతంగా ఆమెను వర్ణిస్తున్నాడు. ఆమెకు నారి అని ఆమె అనబడ్డట్టుగా మనం చూస్తాం. తర్వాత కోర్స్ హవ్వ అని పేరు పెట్టినట్టుగా మనం తర్వాత చూస్తాం. అది అయితే ఇక్కడ 24 వచనంలో వైవాహిక జీవితంలో వివాహంలో మెసేజెస్ ఇస్తుంటారు కదా జనరల్ గా. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు అన్న విషయాలు. సరే, ఇది అప్పటికి ఇంకా తల్లిదండ్రులు లేరు వాళ్ళకు. ఆదామే మొదటివాడు, హవ్వనే మొదటి స్త్రీ. అయితే ఈ మాటలు ఇప్పుడు కాల ప్రవాహంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలమైన మనకది వర్తిస్తుంది. సరే, ఆ మ్యారేజ్ మెసేజ్ అనే విషయాలను నేను వెళ్ళలేదు, కానీ తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి అని అంటే దాంపత్య జీవితంలో దేవుని యొక్క సంకల్పంలో భర్త అనేవాడు స్త్రీకి ఎంత ప్రధానము, అలాగే భర్తకు భార్య అనే ఆ స్త్రీ ఎంత ప్రధానమైందో అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనకందరికి తెలుసు, దాన్ని మనం ఆధ్యాత్మికంగా పోల్చినప్పుడు యేసు ప్రభువే మనకు, ఆయన దేవుడే మనకు పరలోక భర్తగా ఉన్నట్టు, ఇశ్రాయేలు జనాంగం ఆయనకు భార్యగా ఉన్నట్టు, ఆ తర్వాత సంఘం అంతా కూడా కొత్త నిబంధనలకు వెళితే పౌలు అంటాడు, మనమంతా కూడా ప్రభుతో ప్రధానము చేయబడ్డాము అని అంటాడు పౌలు. కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక, అందులో ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీరుల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. సో సంఘము ఆనాడు హవ్వ ఆదాముకి ఏ విధంగా ప్రధానము చేయబడము లేదా వివాహంలో ఎంటర్ అయిందో, యేసు ప్రభు వారు ఆదాములో కోల్పోయిన ఆ దివ్య సన్నిధిని తిరిగి రెండవ ఆదామైనటువంటి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆదాము పాపం చేసి దేవుని సన్నిధిలో గెంటి వేయబడి ఆయన కృపకు దూరమైనప్పుడు దేవుడు తిరిగి కనికరించి ఆయన స్వభావాన్ని ఆర్జించిన మనమంతా కూడా మనం నరకానికి పరిగెడుతుండగా రెండవ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మానవాళిని పారడైజ్ లాస్ట్ అండ్ పారడైజ్ రీగెయిన్డ్ అని 2 అద్భుతమైన గ్రంథాలు జాన్ మిల్టన్ రాస్తాడు. మానవుడు ఏ విధంగా పరదైసును కోల్పోయాడు, ఆ అద్భుతమైనటువంటి దైవ సన్నిధిని కోల్పోయాడు, ఏదైనా మనలోంచి గెంటి వేయబడ్డాడు, తిరిగి ఏ విధంగా రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మనమంతా కూడా తిరిగి ఏ విధంగా సమకూర్చబడ్డామనే విషయాన్ని సూచిస్తుంది ఈ ఆదాము హవ్వల యొక్క దాంపత్య జీవితం. ఈ రీతిగా ఏదైనా మనములో ఉంచబడినటువంటి ఆదాముకు సాటి అయిన సహాయం దేవుడిచ్చాడు. తర్వాత ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు, లోబడాల్సిన బాధ్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏదైతే తినాలో అదే తినాలని, ఏది తినకూడదని ఖచ్చితమైన ఆజ్ఞను దేవుడు ఆయనకి ఇచ్చాడు. అయితే ఆదాము మనకందరికి తెలుసు, 3వ అధ్యాయానికి వచ్చేసరికి 6-7 వచనాలలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. ఆదాము హవ్వలిద్దరు కూడా ఖచ్చితంగా దేవుడు చెప్పాడు ఏది తినాలో ఏది తినకూడదో. తినకూడదు తింటే ఏమవుతుందో దేవుడు స్పష్టంగా ముందే పర్యవసానాన్ని చెప్పాడు. అయితే ఆదాము హవ్వలిద్దరు కూడా సర్పం వచ్చి హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ హవ్వను శోధించినట్టుగా మనం చూస్తాం. సర్పము అబద్ధం ఆడినట్టుగా చూస్తాం. దేవుని మాటలను ఇది నిజమా అని సందేహాన్ని సర్పము స్త్రీలో కలిగించినాడు. సాతానుడు చేసే మొట్టమొదటి పదేంటి అంటే తెలుసా? దేవుని పట్ల మనకు అనుమానాన్ని కలిగించడం, దేవుని పట్ల మనకు సంశయాన్ని కలిగించడం, దేవుని మాటను అనుమానించే స్థితిలోనికి తీసుకొని వస్తాడు. చూడండి, అది నిజమా అనేటువంటి మాటతో ఆరంభించాడు ఆ యొక్క సర్పం. యుక్తి గలవాడు కాబట్టి. నిజంగా చెప్పాడా దేవుడు మీకు అంటే ఆ స్త్రీ చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. సో ఇక్కడ స్త్రీ ఒంటరిగా ఉండి సహవాసాన్ని మర్చిపోయి భర్తతో ఇక్కడ చాలా స్పష్టంగా కొంచెం వేరుగా ఉన్నట్టు మనం చూస్తాం. దేవుని ఆజ్ఞను బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించినట్టుగా మనం చూస్తాం. హవ్వ ఉల్లంఘించింది. హవ్వ పండు తిని తన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము దాన్ని వ్యతిరేకించాల్సింది. ఆదాము చెప్పాల్సింది అవ్వకు, బుద్ధి లేనిదానా, దేవుని ఆజ్ఞను ఎందుకు నీవు ఉల్లంఘించావు, దేవుడు తినొద్దని చెప్పాడు కదా అని తానైనా అడ్డగించాల్సింది. అయితే దానికి బదులుగా ఆదాము కూడా ఆ సర్పం యొక్క శోధనకు అవ్వ తీసుకుని వచ్చిన పండ్లను, ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను అనే మాట ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం అంటే, ఆదాము తన బాధ్యతను విస్మరించాడు. హవ్వ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించింది, దేవుని మాటను శంకించింది. ప్రియులారా, సాతానుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మాటల్లో మనకు అనుమానం కలిగిస్తాడు. జాగ్రత్తగా ఉందాం. మనం జీవితాలలో కూడా అనేక సార్లు సాతానుడు దేవుని మాటల పైన, దేవుని వాక్కు పైన, దేవుని ఆజ్ఞల పైన అనుమానాన్ని కలిగిస్తాడు. మనం అనుమానానికి తావివ్వకుండా దేవుని మాటలు, ఇంకొకటి అక్కడ బుద్ధిపూర్వకంగా పాపం చేశారు, వారు కోరుకొని పాపం చేశారు. దే పర్చేజ్ సిన్, పాపాన్ని వారు కొన్నారు. ఎంత డెలిబరేట్లీ సిన్. హవ్వ బుద్ధిపూర్వకంగా పాపం చేసింది. ఆదాము కూడా బుద్ధిహీనంగా హవ్వ ఇచ్చిన పండును తాను కూడా తిని వారు పాపం చేసినట్టుగా చూస్తున్నాం. సో బాధ్యతను విస్మరించాడు ఆదాము. భార్యను హెచ్చరించాల్సిన విషయాన్ని తాను మరిచిపోయాడు. భార్యతో కాంప్రమైజ్ అయ్యాడు ఆదాము. దేవుని నామాన్ని అవమానపరిచాడు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఈ రీతిగా ఆదాము లోబడాల్సిన వానిగా లోబడలేదు, భార్యను వ్యతిరేకించవలసిన వ్యక్తిగా వ్యతిరేకించలేదు. ఈ ఏదేను వనంలో భార్యతో పాపం, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అదే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చివరి గడిలో ఒక వనంలో ఉన్నాడు. ఆయన కూడా ఒక తోటలో ఉన్నాడు. ఏం తోటది? గెత్సెమనే తోట. అక్కడ కూడా యేసు ప్రభు గొప్ప టెంప్టేషన్ ఎదుర్కొన్నాడు, గొప్ప శోధన ఎదుర్కొన్నాడు యేసయ్య. ఏంటి ఆ శోధన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము అని అంటున్నాడు. యావత్ మానవాళి యొక్క పాపం అంతా కూడా, పాప శిక్ష యేసయ్య మీద పడ్డది.
హీ వాజ్ నాట్ ఎ సిన్నర్, ఆయన పాపి కాడు. అవర్ సిన్ వాజ్ ఇంప్యూటెడ్ హిమ్, మన పాపం ఆయన మీద మోపబడ్డది. ఇట్ వాజ్ లేడ్ ఆన్ హిమ్, ఆయన మీద మోపబడ్డప్పుడు దాన్ని భరించడానికి మానవ రీతిగా యేసయ్య మానవ రీతిగా, మాట గమనించండి, రక్తమాంసంలో ఉన్నాడు, మానవుడు కాబట్టి ఆయన తండ్రి నీ చిత్తమైతే తొలగించమన్నాడు. యావత్ మానవాళి యొక్క శిక్ష తన మీద పడుతున్నప్పుడు మానవుడిగా తాను దాన్ని అంగీకరించిన తట్టుకోలేకపోయాడు కొన్ని క్షణాలు. అందుకని నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని ప్రార్థించాడు. అయితే వెంటనే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థిస్తాడు. అయితే ఆదాము ఆ పని చేయలేదు. ఆదాము అవ్వ తీసుకుని వచ్చినప్పుడు, ప్రభా ఇది నీ చిత్తం కాదు కదా, నీవు తినొద్దని ఆజ్ఞాపించినావు అని అవ్వను అడ్డగించలేదు, దాన్ని తినకుండా ఉండలేదు ఆదాము. అయితే యేసయ్య వెంటనే తండ్రి చిత్తానికి లోబడి తన ప్రాణాన్ని మన అందరి కొరకు ఆయన అర్పించినట్టుగా మనం చూస్తాం. సో Adam, the first man created by God, Adam, the man in the Garden of Eden అనే విషయాన్ని మనం చూసాం. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ఇక్కడ మనం ఫాల్ ఆఫ్ మ్యాన్, ఆదాము ఏ విధంగా పడిపోయాడు అది మన 3వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తారు. సాతానుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతా కూడా అక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు వర్ణించాడు. ఆ చెట్లను గురించి వర్ణించాడు. ఆ కంటికి, మరి హవ్వ కంటికి అవి ఎలా కనబడ్డా ఒకసారి మనం చదువుదాం చూడండి. అక్కడ ఆదాము, మరి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. సాతానుడు ఏమని శోధించాడు, మీరు చావనే చావరు, మీరు దేవదూతల వల్ల ఉంటారు అని చెప్తాడు. దేవుని మాట నమ్మాల్సినటువంటి హవ్వ దేవుని మాటను శంకించి, దేవుని మాటనే అబద్ధమని ఆలోచించి, సాతానుడు చెప్పిందే సత్యమని చెప్పి సాతాను మాటకు అక్కడ లోబడ్డట్టుగా మనం చూస్తాం. దేవదూతల వలె ఉందురని చెప్పేసరికి దేవునికి తెలియనని చెప్పినప్పుడు ఆ స్త్రీ, ఆ మాట చూడండి 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉంటే చూచినప్పుడు ఆ మాటలు గమనించండి. మంచిదియు, అందమైనదియు, రమ్యమైనదియు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవన్నీ కలగురగా ఆ స్త్రీ పైన పనిచేసినప్పుడు ఆమె సాతాను మాటలకు నమ్మి, అబద్ధాన్ని నమ్మి, మోసాన్ని నమ్మి, మోసగానికి తలొగ్గి తను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి అవిధేయత చూపి దేవుని పైన తిరుగుబాటు చేసి పాపం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అంతటితో ఆగలేదాన్ని, దాన్ని తిని ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. తినకుండా తీసుకపోలేదు. చాలా విచిత్రం. ఇద్దరు కలిసి తినలేదు. దేవుడు ఇద్దరిని కలిసి, మన జనరల్ గా ఫ్యామిలీస్ అన్ని కలిసి తింటారు కదా, కనీసం సరే సాతానుడు ఇచ్చిందమ్మా, ఇదిగో ఆదామా, ఇదిగో సాతానుడు ఈ ఫలాలు తీసుకోమన్నాడు, ఇక నేను తీసుకున్నాను అని భర్త దగ్గరికి వచ్చి మరి తినాలా లేదా, తిందమా, ఎంత బాగుంది తిందమా అని అన్నా అనలేదు, తినాలా అని ఆయన సలహా తీసుకోలేదు. అకస్మాత్తుగా గుటక్కున మింగేసింది, తిన్నది. తర్వాత తన భర్త దగ్గరికి వచ్చింది. వాస్తవంగా ముందే భర్త దగ్గరికి రావాలి, భర్త దగ్గరికి వచ్చి ప్రస్తావించాలి, ఆలోచించాలి. మరి దేవుడు ఇలా అన్నాడు, సాతానుడు ఇలా అన్నాడు, మరి ఏది మనం ఆలోచించాలి, ఎవరికి లోబడాలి, మనం సృష్టించిన సృష్టికర్తగా లేదా ఈ సర్పానిక అని ఆలోచించాల్సిన వాళ్ళు. కానీ అలాంటి ఆలోచన చేయలేదు వారు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు, ఆ సర్పం ఆమెను శోధించింది, దానికి లోబడ్డది, టెంప్టేషన్ ఈల్డ్ అయింది, తిన్నది. తిన్న తర్వాత భర్తకు తీసుకొని వచ్చింది. భర్త కూడా ఎదిరించకుండా, ప్రశ్నించకుండా రాజీపడి ఆయన వెంటనే తినేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడ్డట్టుగా చూస్తాం. ప్రియులారా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వీరు శోధింపబడ్డట్టు తాను కూడా శోధింపబడ్డాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు, వీరు అరణ్యం లాంటి ఆ వనంలో ఉన్నారు.
అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను వచ్చి యేసు ప్రభుని శోధించినట్టుగా మనకు తెలుసు. యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు. అలాగే మీరు ఒంటరిగా ఉన్నారు. బహుశా వీళ్ళేం ఆకలిగా లేరు, అన్ని దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకు. కానీ మనం ఆ శోధనకు ఉన్నట్టు డిఫరెన్స్ మనం గమనిస్తే, ఆదాము అన్ని దేవుడు ఇవ్వగా దేవుని మాటలు మర్చిపోయాడు. భార్య ఇచ్చిన దానికి లోబడ్డాడు, సంతోషించాడు, వెంటనే తినేశాడు. దేవుని మాటను మర్చిపోయాడు. కానీ సాతానుడు వచ్చి యేసయ్యను శోధించినప్పుడు యేసయ్య ఎలా జయించాడు? అని వ్రాయబడి ఉన్నది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినమన్నప్పుడు యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె వలన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం ప్రియులారా. 4వ అధ్యాయం, క్షమించండి, 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాటను వలన జీవించున అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడనేమో ఆల్రెడీ వ్రాయబడ్డది, యేసయ్య వచ్చేసరికి పాత నిబంధన రాయబడ్డది. కానీ ఆదాము సమయంలో వ్రాయబడాల్సిన అవసరం లేదు. దేవుని మాటలు విన్నారు వాళ్ళు. దేవుని ఆజ్ఞలు వాళ్ళ చెవుల్లో ప్రతిధ్వనించాలి. ఆ దేవుని మాటను ఆధారం చేసుకొని సాతానును జయించాల్సింది. సర్పాన్ని వాళ్ళు తిప్పి కొట్టాల్సింది, కానీ ఆ పని చేయలేకపోయారు. కానీ యేసయ్య రెండవ ఆదాము, కడపటి ఆదామైన యేసయ్య అంతకుముందున్న దేవుని వాక్యాన్ని ఎత్తి ఇది వ్రాయబడి ఉన్నది. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ అధ్యాయంలో అని వ్రాయబడి ఉన్నది, మరొక చోట వ్రాయబడి ఉన్నది అనే మాటలు 3-4 సార్లు కనబడతాయి. 4 సార్లు అక్కడ కనబడతాయి. సో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసయ్య సాతాను శోధనను జయించాడు. కానీ ఆదాము దేవుని మాటలను నమ్మి, అంటే నమ్మాల్సిన వ్యక్తి నమ్మకుండా దేవుని మాటలను అనుమానించి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి సాతాను మాటను నమ్మి తాను పాపం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. వి సీ ద కాంట్రాస్ట్. భక్తులంతా కూడా మొదటి ఆదాము రెండవ ఆదాముని కాంట్రాస్ట్ చేస్తారు. ఇద్దరి మధ్య ఉన్న భేదాలు ఏంటి, వారు ఎదుర్కొన్న శోధన ఏంటి? శోధన పద్ధతి అలాగే ఉంది. సాతానుడు మన కండ్లకు, మన శరీరానికి, మన కోరికలకు వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. శరీరాశ, నేత్రాశ చూచెను. అక్కడ అవన గురించి కంటికి రమ్యంగా ఉన్నట్టు చూసిందంట. సో ప్రియులారా, మన జీవితాల్లో చూడడం వల్లే యేసు ఆకాను గురించి రాయబడ్డ మాటలు మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాన్ ఏమంటాడో తెలుసా? ఒకసారి నేను చదువుతాను, వినండి. ఆకాన్, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఓ బంగారు కమ్మిని నేను చూచి, గమనించండి ఆ మాట, నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆదాము చేసింది, హవ్వ చేసింది. సాతాను మాట విన్నారు, నమ్మారు, వ్యతిరేకించలేదు. ఆ పండ్లను చూశారు, ఆశించారు. అవ్వ మొట్టమొదటిగా ఆశించింది, చూసింది, ఆశించింది, తీసుకున్నది, తిన్నది, భర్తకిచ్చింది. సో పాపంలో ఉన్న మెట్లు చూడడము, ఆశించడము, తినడము లేదా అనుభవించడం. యేసు ప్రభుకు వారికి ఉన్న డిఫరెన్స్ మనం అక్కడ చూస్తాం. సరే, ఆదాము ఆ విధంగా పాపం చేశాడు, దేవుని ఆజ్ఞ ఉల్లంఘించాడు, హవ్వ ఉల్లంఘించింది, ఇద్దరు ఉల్లంఘించారు. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ చూసుకొని మనం ముగించుకుందాం. వారు పాపం చేసేసరికి ఏమని తెలిసింది వాళ్ళకు? వారికి సిగ్గేసింది. సిగ్గు ఎందుకు వేసింది? అప్పుడు చూడండి, దేవుడు వచ్చి అడుగుతారు. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపుట్టును ఆ తర్వాత వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. 7వ వచనం, వారు తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు ఖచ్చితములు చేసుకొనిరి. ఇది 7వ వచనాన్ని మనం ఆలోచిస్తే, వారి సొంత ఆలోచనలు, వారి సొంత జ్ఞానాన్ని, బుద్ధిని ఆధారంగా చేసుకొని
పాపాన్ని, పాప ఫలితాన్ని కప్పుకోవాలనుకున్నారు వాళ్ళు. ఇంకా పాపం లేకుండా కనబడకుండా ఉండాలనుకున్నారు. దిగంబరత్వం కనబడకుండా దేవునికి కనబడాలని అనుకున్నారు. ఎంత బుద్ధిహీనం అది. మానవుడు తన దిగంబరత్వాన్ని కప్పుకోవాలని తన సొంత ప్రయత్నాలతో కచ్చడాలు చేసుకున్నాడు. ఈనాడు మానవులంతా కూడా వారి సొంత ప్రయత్నాలతో, వారి భక్తితో, వారి వైరాగ్యాలతో, వారి తీర్థయాత్రలతో, వారి జపంతో, తపంతో, ఇంకా ప్రార్థనలతో చర్చికి వెళ్ళడం వల్ల, ఇంకా ఇలాంటివి చేయడం వల్ల పాపాన్ని కప్పుకుంటామని అనుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్గా, తాత్కాలికంగా వారు చేసిన ప్రయత్నం. అంజూరపు ఆకులు పాపాన్ని దిగంబరత్వాన్ని కప్పుతాయా? కొన్ని రోజులైన తర్వాత వాడిపోతాయి, తిరిగి దిగంబరులకు కనబడతారు. సో మ్యాన్ కెన్ నెవర్ కవర్ హిస్ సిన్. పాపాన్ని శాశ్వతంగా కనబడకుండా కప్పుకునే స్థితి మానవునికి లేదు. అయితే తాను బుద్ధిహీనంగా కప్పుకోవడం ఇద్దరు ప్రయత్నాలు చేశారు. అది మనం గమనించాలి. దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు ఏం చేశాడు మనం తర్వాత చూస్తాం అది. సో ఇక్కడ చూడండి, ఎక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచినవి ఎక్కడున్నావంటే ఆదాము అంటున్నాడు, నేను తోటలో నీ స్వరమును వినప్పుడు దిగంబరునిగా ఉంటేనని కనుక భయపడ్డాడట. భయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే అడుగుతున్నాడు. నీవు దిగంబరు నీకు ఎవడు తెలిపాడు రా బాబు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలం తింటివా ఆదామా అడిగితే, ఇప్పుడు ఆదాము తినడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడి నుంచి మనం చూస్తే, నీకెవడు చెప్పాడు? నీవు దిగంబరు ఎవడు చెప్పాడు నీకు? ఇంతవరకు తెలియదే. సర్పం వచ్చి శోధించి ఆ పండు తినే వరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అది అమాయకత్వం వాళ్ళు ఉన్నారు, ఇన్నోసెంట్ గా ఉన్నారు. మరి దేవుడు స్పష్టంగా చెప్పాడు, అది తినకూడదు అని చెప్పినాడు. తినినప్పుడు మీరు చస్తారని చెప్పినప్పుడు అది సరే, అది తర్వాత చావుని గురించి తర్వాత ఆలోచిద్దాం. మంచి చెడ్డలను తెలివనిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి అర్థమైంది. తినకూడవలసి ఉండాలి, మంచిని మేము చేయలేదు, చెడ్డని అనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే ఆ చెట్టు ఫలం తిన్నారు కాబట్టి. మంచి చెడ్డల గురించిన ఆలోచన వారికి వచ్చి, అంతవరకు దిగంబరత్వం తప్పని వారికి అనిపించలేదు. ఇప్పుడు దిగంబరత్వం తప్పని వారు అనుకున్నారు, కచ్చడాలు వేసుకున్నారు. అది కనబడకుండా దేవునికి కనబడదేమో అనుకున్నారు వాళ్ళు. మానవుని బుద్ధిహీనత, మన ప్రయత్నాల వల్ల దేవుని దాచలేము. తన కంటికి కనబడకుండా ఏది మనం ఒక వచనం చూడండి. ఈ మాటలు మాట్లాడుతుండగా దేవుడు హెబ్రీ పత్రికలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ కచ్చడాలు వేసుకుంటే ఆదాం అనుకున్నారు, హవ్వ అనుకున్నారు, వారి దిగంబరత్వం దేవునికి మరుగైపోయింది, దేవుడికి చూడలేడు, కనబడదు అని అనుకున్నాడు బుద్ధిహీనంగా. ప్రియ సహోదరి సహోదరుడు, అనేక సార్లు మనం కూడా మన పాపాన్ని కప్పుకోవడానికి, పాపం ద్వారా వచ్చే ఆ ఫలితాన్ని, ఆ యొక్క కాన్సిక్వెన్స్ కనబడకుండా చేసుకోవాలని మనం ఎంతో ప్రయత్నాలు చేస్తాం. కాంప్రమైజ్ అవుతుంటాం, కప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అయితే దేవుని కనులకు ఏది మరుగులేదు. ఆ విషయాన్ని, దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదన్న విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ దేవుడు అడిగినప్పుడు ఆదాం యొక్క జవాబు, అవ్వ యొక్క జవాబు చూసుకొని ఈ సాయంకాలం ముగించుకుందాం మనం. చూడండి, ఆదాం ఏమన్నాడు? ఆదామా, ఏం చేశారా బాబు? నీకెవరు చేశారు? నీవు దిగంబరు ఎవరు తెలిపాడు? నీవెందుకు తిన్నావు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిని. యాడమ్ ఈస్ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని. పాసింగ్ ద బక్ అంటారు ఇంగ్లీష్ లో, ఒక ఫ్రేజ్ అది. అంటే నేరం అవతల వారి మీదకి వేయడం. ఆదామా, ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని నిందిస్తున్నాడు ఆదాం. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. గాడ్, ఇట్ ఈస్ యూ హూ గేవ్ మీ. నేను అడగలేదు, నాకు ఒక భార్యని ఇవ్వమని అడగలేదు ఆయన. నీవే ఇచ్చావు. కాబట్టి మొట్టమొదటి కారకులు ఎవరు? నీవు. రెండవదిగా ఎవరు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఫస్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్
ఎవరంటే మీరే, దేవుడా నీవే. రెండవది ఎవరంటే నీవు నాకు ఇచ్చిన ఈ భార్య, ఈ స్త్రీ, ఈమె కారకురాలు. కాబట్టి మీరిద్దరూ ఈ కారకులు. ఈ స్త్రీ ఆ వృక్షఫలం నాకు ఇయ్యగా నేను తింటిని, కాబట్టి నాదేం తప్పులేదు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ మీ. Primarily you are responsible. Secondarily the woman is responsible. ఇది ఆదాము చిన్న సంక్రమించిన స్వభావం. తప్పును ఒప్పుకోకుండా, తప్పును దాచుకొని, తప్పును ఇతరుల పైన మోపడం అనేది ఇది ఆదాము నుంచి మనకు కలిగినటువంటి ఒక జాఢ్యం. యోబు గ్రంథం చూడండి. యోబు 31వ అధ్యాయం 34వ వచనం, 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును అని అంటున్నాడు. యోబు ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. కానీ ఆదాం కాదు. ఆదాం ఏం చేశాడు? రొమ్మున పాపమును, దోషాన్ని కప్పుకున్నాడు, దాచుకున్నాడు. రొమ్మున దాచుకొని ఒప్పుకోవడం లేదు, తప్పని ఒప్పుకోవడం లేదు. దేవుణ్ణి నిందిస్తున్నాడు, స్త్రీని నిందిస్తున్నాడు. ప్రియులారా, ముగించక ముందు ఒకసారి ఈ ఆదాము స్వభావంలో ఈనాడు లేదా? పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. పాపాన్ని ఒప్పుకోకుండా ఇతరుల పైన మనం నెట్టేస్తాం. ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు బాగా వెళ్ళేవాడట చక్కగా. ఇంటికి వచ్చేటప్పుడు బాగా నిండా తాగి తప్పదాగి వచ్చేవాడు. వస్తూ పక్కలో ఉన్నటువంటి ఆ గుంతలో పడిపోయాడు. గుంతలో పడిపోయి అంటున్నట్ట వాడు, ఈ గుంతకు బుద్ధి లేదు. నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రక్కన ఉంటుంది, ఇప్పుడు నేను ఇస్తుంటే నా కాళ్ళకు అడ్డం వచ్చి ఇది నన్ను పడవేసిందని వాడు గుంతను నిందిస్తున్నాడట. మనమంతా కూడా ఆదాము స్వభావం కలిగిన పొలం. మన పాపాన్ని ఒప్పుకోకుండా, నా పాపానికి ఆమెనే కారణం, ఫలానా వారే నా బాధకు, నా శ్రమకు, నా కష్టాలకు, నా రోగాలకు, నా ఇబ్బందులకు, నా నిందలకు, నా అవమానాలకు ఈ స్థితి నేను ఉన్నానంటే నేను కాదు కారణం, నా ప్రక్కళ్ళు లేదా నా ఎదురువారు, నా బంధువులు లేదా నా శత్రువు అని ఆదాములు మనం ఇతరులను నిందించే వారంగా లేమా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. అదెంత భయంకరణ గేమ్ ప్లే చేశాడు చూడండి. ఆ స్వభావం ఈనాడు మన అందరికి వచ్చింది. మనం కూడా ఆదాములనే ఉన్నాం. యోబు వల్ల చెప్పే ధైర్యం మనకు లేదు. తర్వాత అవ్వని అడిగితే ఏమంటుంది చూడండి. ఆ యెహోవా స్త్రీతో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. స్త్రీ కూడా అదే ఆట ఆడుతుంది. స్త్రీ ఎవరు నిందిస్తుంది? సర్పాన్ని నిందిస్తుంది. ఎంత దుఃఖకరమైన విషయం. సర్పము ఆ మాట మాట్లాడినప్పుడు దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు కాబట్టి మేము తినమని ధైర్యంగా ఎదిరించాల్సిన ఆ స్త్రీ సర్పానికి లోబడి మళ్ళీ సర్పం మోసపుచ్చిందని చెప్తున్నాడు. మరి సర్పం వచ్చి మాట్లాడినప్పుడు అది మోసమని గుర్తించలేదా? గుర్తించలేదు. గుర్తించగలగాలి. ఎందుకని దేవుని మాటలతో సర్పం మాటలు పోల్చినప్పుడు దేవుడు సృష్టికర్త, ఆయన మా యజమాని, మా నాయకుడు. కాబట్టి దేవుడు ఇలా చెప్పాడు, సర్పమాని వేళ చెప్తున్నావు, గెటవే, నీ వెళ్ళక్కడ అని చెప్పాల్సింది బదులుగా హవ్వ ఏం చేసింది? సర్పానికి లోబడ్డది. ముగిస్తున్నాను ప్రియులారా. కొన్ని విషయాలు మనం చూసాం. ఆదాముని గురించినటువంటి కొన్ని విషయాలు మనం గమనించాం. 6వ దినాన దేవునిచే నిర్మించబడ్డాడని, ఏదైనా వనాన్ని సేద్యం చేయడానికి, కాపు కాయడానికి, సృష్టి అంతటి పైన తనకు అధికారం కలిగిన వ్యక్తిగా దేవుడు ఆయన సృష్టించాడని మనం చూసాం. ఆయనకు కావలసిందంతా దేవుడు ముందుగానే సమకూర్చాడని చూసాం. ఆయనకు కావలసిన భార్యను కూడా దేవుడిచ్చి ఒంటరిగా ఉండడం సరికాదని గురించి భార్య ఒక కంపానియన్ ఆయన రిబ్ లో నుంచి, ప్రకటింపులోంచి ఇచ్చినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత సర్పం యొక్క శోధనకు స్త్రీ లోబడి ఆ సర్పాన్ని ఎదిరించకుండా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించి ఆదాముకు తెచ్చిచ్చాడు. వాళ్ళిద్దరు బుద్ధిహీనంగా కనీసం ఆదామన్నా
ఏం చేసావు బుద్ధిహీనమైన పని? నీవు తినొద్దని దేవుడు చెప్పాడు, ఎందుకు తిన్నావు అని అనాల్సిన వాడు స్త్రీని ఎదిరించలేదు, స్త్రీని ఖండించలేదు. స్త్రీని తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు సరే స్త్రీ మాట విన్నాడు, తిన్నాడు. దేవుని కోపాన్ని తర్వాత మనం చూస్తాం, కోపం తర్వాత ఆలోచిస్తాం. ఈ రీతిగా వారు దేవుడు చెప్పాడు, ఫిజికల్ గా చావలేదు, కానీ దేవుని సహవాసానికి దూరం అయిపోయినట్టుగా మనం తర్వాత చూస్తాం. ఈ రీతిగా ఆదాం తాను తండ్రిగా కయ్యను, ఏబేలు, షేతు అని వారిని తాను కన్నట్టుగా ఇంకా మిగతా పిల్లలు ఉన్నట్టుగా మనం చూస్తాము. ఆయన లైఫ్ స్పాన్ 930 ఏళ్ళు జీవించినట్టుగా చూస్తాం. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆదాము జీవితం ద్వారా మనం ఏమేం నేర్చుకోవాలో, దేవుడు ఏ ఉద్దేశంతో నిర్మించాడు, ఆ ఉద్దేశాన్ని ఎలా విస్మరించాడు, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాల్సిన వాడు బాధ్యతను ఎలా విస్మరించాడు అన్న విషయాలను ఆలోచిద్దాం. నిందలు మోపేవాడుగా దేవునిపైన నింద వేసిగా మారాడు. మనం ఎలా ఉన్నాం ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. మన పాపాన్ని, మన ఆదాము స్వభావాన్ని యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనం కూడా సాతానును శోధనలో లొంగకుండా రెండవ ఆదామైన, కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎలా జయించాడు, అలాంటి దివ్యమైన అనుభవంలోనికి రావడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.